అందరికీ నమస్కారం. ఈరోజు మనము ప్రత్యేకమైన బల్కంపేట్ ఎల్లమ్మ తల్లి దేవాలయానికి దర్శించుకోవడానికి అయితే వెళ్ళబోతున్నాం. అదేవిధంగా ఈ ఆలయం అనేది మనుషులకు, భక్తులకు ఒక ప్రశాంతతనిచ్చే ఒక స్థలం అన్నమాట. ఈరోజు నేను స్పెషల్‌గా ఎందుకు బల్కంపేట్ ఎల్లమ్మ తల్లి టెంపుల్‌కి రైడ్ ఎందుకు కోరుతున్నాను అంటే, అమ్మ దగ్గర ఒక 1 మంత్ బ్యాక్ ఒకటి కోరిక కోరుకున్నానన్నమాట. ఆ కోరిక నెరవేరింది. ఆ కోరిక ఏంటిదంటే, నా ఛానల్ మానిటైజేషన్ అవ్వాలని చెప్పి నేను కోరుకున్నా. అదేవిధంగా కొద్దిగా ప్రాపర్‌గా అంటే, కొంచెం పర్లేదు అనేటట్టు హ్యాపీ ఫీల్ అవుతున్నా. అదే విధంగా నేనలా అనుకున్నాను గాబట్టి, ఈరోజు మళ్ళీ నేను అక్కడికే వెళ్ళబోతున్నా. టెంపుల్‌ని దర్శించుకోవడానికైతే ముందుగా వెళ్దాం. తల్లి దేవాలయం ఉంది. మిస్ అవ్వద్దు. ఫుల్‌గా వీడియో చూడండి. చాలా బావుంటుంది. సో మనము సేఫ్టీ గ్లౌజెస్ కూడా పెట్టుకున్నాం. ఇంకా పర్లేదు, కొద్దిగా ఈ సేఫ్టీ ఉంటే చాలు. మరి మీడియం ఇది నార్మల్గానే. అండ్ ఫోన్ వచ్చేసి పాకెట్లో పెట్టుకుంటే అయిపోతుంది. ఫోన్ ఇలా పాకెట్లో పెట్టేసుకుంటే సేఫ్ అన్నమాట. గాయస్, మనం అయితే మెయిన్ రోడ్ మీదకి వచ్చేసాం. ఇంకా మనం మెయిన్ రోడ్ మీదకి వచ్చేసాం. ఖాళీ ఉంది రోడ్డు. జస్ట్ 1 minute మాత్రమే ఇలా ట్రావెలింగ్ ఉంటుంది. 1 minute, ఎక్కువసేపు ఉండదు. ఇంకా డైరెక్ట్ మనం బల్కంపేట ఎల్లమ్మ తల్లి దేవాలయానికి దర్శించుకోవడానికి అయితే ఇప్పుడు ఆన్ ద వేలో ఉన్నాం. ఇంకేంటి విశేషాలు? ఈ వీకెండ్స్ ఏమైనా ప్లాన్స్ ఉంటే కంపల్సరీ కామెంట్స్ లో చెప్పండి. ఈ రోజు మన రైడ్ వచ్చేసి బల్కంపేట ఎల్లమ్మ తల్లి దేవాలయానికి దర్శించుకోవడానికి 100% ఫిఫ్టీలపై వెళ్ళబోతున్నాం. ఇంకా మన సబ్స్క్రైబర్స్ ఇంకొవరైనా ఆల్మోస్ట్ ఇంతకు ముందు అక్కడికి మన సబ్స్క్రైబర్లు ఎవరైనా బల్కంపేట ఎల్లమ్మ తల్లికి వెళ్ళి ఉంటే అందరూ కామెంట్ అయితే చేయండి. మన వినాయకుడి పండుగ వచ్చింది. వినాయకుడి పండుగ లాస్ట్ ఫైనల్ గా అయిపోయే ఛాన్స్. ఇంకా ఒక పెద్ద టీం అయితే వినాయకుడిని అయితే వేసుకొని వెళ్ళబోతున్నాం. గ్రేట్ కదా. అదే విధంగా రోడ్ అంతా చాలా అంటే చాలా ఖాళీగా ఉంది. మన సబ్స్క్రైబర్స్ ఎవరైనా బల్కంపేటకి వెళ్ళి ఉంటుంటే కంపల్సరీ కామెంట్ లో తప్పకుండా చెప్పండి, మేము విజిట్ చేసాము అనే ఒక కామెంట్ అయితే చెప్తే చాలు అని నా ఫీలింగ్. ఇంకా రైడ్ అయితే మీరు ఫ్రీ ఎంజాయ్ చేయండి. ఫీల్ అవుతూ ఎంజాయ్ చేయండి ఇంకా రైడ్. బండి అయితే క్రేజీగా వెళ్ళబోతుంది. బల్కంపేట ఎల్లమ్మ తల్లి టెంపుల్ కి కదా మినిమం ఉంటుంది లేదా. ఎగ్జాక్ట్ మనం బాలనగర్ దగ్గరలో ఉన్నాం. ఇదే బాలనగర్ సర్కిల్. ఇక్కడ నుంచి మనము ఇక్కడ పైకి ఎర్రగడ్డ బ్రిడ్జ్ ఎక్కాల. బ్రిడ్జ్ నుంచి కింద దిగితే పక్కకే ఎల్లమ్మ తల్లి టెంపుల్ అనమాట. ఇది ఫస్ట్ యూటర్న్. ఈ యూటర్న్ దగ్గర అసలు రైట్ సైడ్ లో పెట్టొద్దు, టక్మని కొట్టేస్తారు. ఇట్లా ఇండికేటర్స్ ఉన్నాం అనమాట. ఇండికేటర్స్ ఇవ్వరు. ఎంత తొందరగా ముందుకెళ్ళిపోతే అంత మంచిది. అక్క, ఓ బ్రదర్,
అక్కలకి బైక్స్ ఇస్తే యాక్టివాస్ ఇస్తే ఏదే ప్రాబ్లం ఇక్కడ నుంచి ఎలా వస్తారో తెలియదు. ఇప్పుడైతే డైరెక్ట్ మనం బల్కంపేట ఎల్లమ్మ తల్లి టెంపుల్ దగ్గర అయితే కలుద్దాం. ఓకే, ఇక్కడలోనే మనం దేవాలయం దగ్గరలో ఉన్నాం. ఇప్పుడైతే చాలా అంటే చాలా ఖాళీగా ఉంది. చాలా అంటే చాలా ఖాళీగా ఉంది. సండే రోజు వస్తే మాత్రం చాలా రష్ ఉంటది ఇక్కడ. అడుగు తీసి అడుగు వేయలేము అన్నమాట. ఇప్పుడు ప్రస్తుతం అయితే చాలా ఖాళీగా ఉంది. అట్లా తిరిగి వెళ్ళాలో మరి చూడాలి. అసలు లోపలికి వచ్చామో ఇంకా లోపలి నుంచి బయటకు వెళ్ళాలి. ఈ కిందకి వెళ్ళాలి. ఈ కిందకి వెళ్తే అట్లా వెళ్ళాలి. ఆంటీ వాళ్ళకి పక్కకే దారి ఉంది, ఇలా కిందకి వెళ్ళాలి. నన్ను వచ్చి దారి అడుగుతున్నారు, నేను ఇంత క్లోజ్ ఉన్నాను. ఇలా కిందకి వెళ్ళాలి. పైన టెంపుల్. దర్శనం అయితే వెళ్ళినట్టు కూడా ఫీలింగ్ లేదు. అలా మంచిగా దర్శనం చాలా మంచిగా అయింది. రిలాక్స్ వచ్చిరా. అసలు దర్శనం మంచిగా అయింది. ఎందుకు పోయారు మీరు? ఎక్కడ పోయేది లేదు, అట్టుకే రావాలి. బంగారు తప్ప కట్టే ఇప్పుడు నాకు పోవాలంటే ఎట్లా? కరెండమ్మా అమ్మ దర్శనం అయితే మంచిగా అయింది. అసలు ఇంత తొందరగా దర్శనం అవుతుందని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంత త్వరగా టెంపుల్లోకి వచ్చి హ్యాపీ అనిపించింది. అన్నదానము విరామము ప్రత్యేక ఉండి అంట, అంటే ఇక్కడ అలా ఉంది అన్నమాట. చదువుతుంటే అట్లా ఇటు సైడ్ వస్తే